సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటండి ఫార్ములా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జీడిపి సూత్రం ఇచ్చాడు. ఓకే, సి ప్లస్ ఐ ప్లస్ జి, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఐటి. ఐటి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనో ఇన్కమ్ ట్యాక్స్ కాదండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్షపు పన్నులను తీసివేసి సబ్సిడీలను కలపగా. సబ్సిడీలను ఇచ్చాడు మనకి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇలానే ఇస్తాడండి. సబ్సిడీలను కలపగా వచ్చేది ఏదండి అంటే గన్ షాట్కి వచ్చినండి. ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి, మా ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి అనేటువంటిది ఇచ్చాడు. గన్ షాట్ ప్రశ్నే. ఓకేనండి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయంలో పరోక్షపు పన్నులను తీసివేసి సబ్సిడీలను కలుపుతారు. ఫార్ములా మనకిది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.